ఈరోజు నేను మీకు ఒక అందమైన పురాతనమైన రామాలయాన్ని గురించి చెప్పబోతున్నానండి. ఇది మన హైదరాబాద్లోనే ఉంది. సీతారాం బాగ్ రామాలయం అని దీన్ని అంటారు. ఈ ఆలయం యొక్క చరిత్రను చూస్తే సీతారాం బాగ్ రామాలయం హైదరాబాద్ నగరంలోని మంగళహాట్ మల్లేపల్లి ప్రాంతంలో ఉంది. ఇది హైదరాబాద్లోని అత్యంత ప్రాచీనమైన రామాలయాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని స్థాపించిన వారెవరంటే, ఈ ఆలయం రాముడు మరియు సీతాదేవి అంకితం చేయబడిన ఆలయం. సాధారణంగా ఇది 18వ శతాబ్దానికి చెందినదిగా స్థానికులు చెప్తున్నారు. కానీ చారిత్రక ఆధారాల ప్రకారం ప్రధాన నిర్మాణం క్రీస్తు శకం 1825 నుంచి 1833 మధ్యకాలంలో, అంటే 19వ శతాబ్దంలో ప్రారంభమైన జరిగింది. ఈ ఆలయాన్ని సేత్ పురణ్ మాల్ గణేవ్ రివాలా అనే ధనవంతుడైన మార్వాడి వ్యాపారి మరియు బ్యాంకర్ నిర్మించారు. ఆయన నిజాం రాజ్యానికి ఆర్థికంగా సహకరించిన ప్రముఖ వ్యక్తి. స్థానిక సాంప్రదాయాల్లో 18వ శతాబ్దపు ఆలయంగా పేర్కొనబడిన అధికారిక చరిత్ర రికార్డులు దీనిని 1900వ శతాబ్ద ప్రారంభ ఆలయంగా చూపిస్తున్నాయి. వాస్తుశైలి. సీతారాం బాగ్ ఆలయం ఒక అద్వితీయమైన వాస్తుశైలి కలిగి ఉంది. ఇందులో అనేక శైలుల మేళవింపు కనిపిస్తుంది. ముఘల్ మరియు కుతుబ్షాహీ శైలి, రాజస్థానీ రాజ్పూత్ నిర్మాణ శైలి, దక్షిణ భారత ఆలయ శైలి, యూరోపియన్ ప్రభావాలు. ఈ మేళవింపు ఈ ఆలయాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఆలయం సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం చుట్టూ 20 నుంచి 25 అడుగుల ఎత్తైన బలమైన గోడ ఉంది. ఇది కోటలా కనిపిస్తుంది. ఆలయ ప్రాంగణంలో అనేక చతురస్రాకార మండపాలు, తూర్పు, పడమర, దక్షిణ ద్వారాలు, సీతారామ ప్రధాన గర్భగుడి, హనుమాన్, శివుడు, లక్ష్మీదేవి ఆలయాలు, పురాతనమైన మెట్ల బావులు ఉన్నాయి. ఈ బావులు పూజ అవసరాలు, నీటి నిల్వల కోసం ఉపయోగించేవారు. నిజాం పాలన సహకారం. హైదరాబాద్ యొక్క 4వ శతాబ్దం నసీర్ ఉద్ దౌలా ఈ ఆలయ నిర్మాణం కోసం బెరార్ ప్రాంతంలోని గ్రామాల ఆదాయాన్ని జాగీర్గా మంజూరు చేశారు. తర్వాతి కాలంలో 7వ శతాబ్దం నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా ఈ ఆలయాన్ని ఆర్థికంగా సహాయం చేశారు. ఇది మత సామరస్యానికి గొప్ప ఉదాహరణ. స్వాతంత్ర కాలం పాత్ర. 1947-48లో జరిగిన రజాకార్ ఉద్యమం సమయంలో ఈ ఆలయం బలమైన గోడలు, అనేక మంది రక్షణ స్థలంగా ఉపయోగపడ్డాయి. ప్రజలు ఇక్కడ ఆశ్రయం పొందారు. ఈ ఆలయానికి ఉన్న సామాజిక పాత్ర చూపిస్తుంది. పండుగలు, ఆచారాలు. శ్రీరామనవమి ఈ ఆలయంలో ప్రత్యేకంగా ఘనంగా నిర్వహిస్తారు. సీతారామ కళ్యాణం ప్రధాన మండపంలో భక్తి శ్రద్ధలతో జరుపుతారు. ఈ పండుగల సమయంలో హైదరాబాద్ నలుమూలల నుంచి భక్తులు ఇచ్చేస్తారు. నాకు తెలిసిన కొన్ని విషయాలను మీకు నేను వివరించగలిగాను. ఇంత అద్భుతమైన పురాతనమైన మందిరం, రామ మందిరం మన హైదరాబాద్లో ఉంది అని తెలుసుకుని నేను ఎంతగానో సంతోషపడ్డాను. అంతేకాకుండా ఈ ఆలయానికి గల కోనేరు ప్రత్యేకంగా ఉందండి. ఎందుకంటే ఆ ఆకుపచ్చటి నీటిలో అందులో నివసిస్తున్న తాబేళ్లు కూడా ఆకుపచ్చ రంగులోనే కనిపిస్తున్నాయి. ఇది ఎంతో పురాతన కాలంగా నేను భావిస్తున్నాను. పైగా ఈ గుడి మండువాలు, వాటి వాకిళ్ళు, లోగిళ్ళు అన్నీ కూడా చాలా చాలా పురాతనంగా, అత్యద్భుతంగా. ఈ రావి చెట్టు ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో అయితే నాకు తెలియట్లేదు, కానీ చాలా ఇక్కడ కనిపిస్తున్నది మనకి ఒక హనుమంతుని ఆలయం అండి. ఆ పక్కనే ఒక శివలింగం, దాని మీద ఒక నాగుపాము పడక పట్టుకుని ఉంది. అది చూడడానికి ఎంతో రమణీయంగా ఉందండి. వీలు చేసుకుని మరి ఈ ఆలయాన్ని తప్పక సందర్శించగలని ప్రార్థిస్తున్నాను.